హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ సంబంధించిన ఇంకొక ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇన్బుక్ X2 స్లిమ్ అని చెప్పేసి. సో ఎవరైతే ట్రావెల్ చేసేటప్పుడు చాలా లైట్ వెయిట్గా ఉండాలి ల్యాప్టాప్ అనుకుంటారో, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటారో, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి అనుకుంటారో, సో వాళ్ళ కోసం ఈ ల్యాప్టాప్ అన్నట్టు. సో మరి i3, i5, i7 మూడు వేరియంట్లలో అయితే ఈ ల్యాప్టాప్ దొరుకుతుంది. మరి దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి ల్యాప్టాప్ ఎలా ఉందో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X2 స్లిమ్ లైట్ అప్ అండ్ వివిడ్ వరల్డ్ అని చెప్పేసి ఉన్న ల్యాప్టాప్. కలర్స్ మీరు చూడవచ్చు. దాంతోపాటు i3, i7, i5 ఈ మూడు వేరియంట్లలో దొరుకుద్ది. ఇక 30,000, 35,000, దాని తర్వాత 45,000 ప్రైస్ సెగ్మెంట్ అన్నట్టు. సో మరి కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే ఇంకొంచెం తక్కువ కూడా ఇది దొరుకుద్ది. సో మరి దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడేది ప్రజెంట్ నా దగ్గర ఉన్నది i5 ల్యాప్టాప్. సో దీనిలో మనకు 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఇదైతే రావడం జరిగింది. సో దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 14 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉంటుంది. మిగతా దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో మరి స్లిమ్ ల్యాప్టాప్ కాబట్టి చాలా స్లిమ్గా ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఫటాఫట్ దీని యొక్క సీల్ అయితే ఇలా బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేసేసి ఈ బాక్స్లో నుంచి మనం దీన్ని బయటికి తీసి ఈ ల్యాప్టాప్ ఎంత స్లిమ్ ఉందో చూద్దాం. యాక్చువల్లీ మనకు ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్య చాలా పవర్ఫుల్ ల్యాప్టాప్స్ని తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తున్నారు. సో మరి కొంచెం వీళ్ళు సర్వీస్ సెంటర్స్ మీద కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో మరి ఇది దీని లోపల వీళ్ళు ప్రొవైడ్ చేసిన ల్యాప్టాప్. కింద మనకి ఇలా వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇటువైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఛార్జర్, దాంతోపాటే సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 65 వాట్ సంబంధించిన ఒక ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేసేశారు. సో చాలా ఫాస్ట్గా అయితే ఇది ల్యాప్టాప్ని ఛార్జ్ చేసేస్తుంది. సో అంత ఫాస్ట్ ఇచ్చేసేసారు కాబట్టి. సో మరి దీన్ని మనము సైడ్కి ఉంచేసి ల్యాప్టాప్ గురించి మాట్లాడదాం. ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా. ప్రజెంట్ నా దగ్గర అయితే ఇలా బ్లూ కలర్లో ఉండే ల్యాప్టాప్ అయితే ఉంది. చూడ్డానికి చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. డ్యూయల్ టోన్లో అయితే ఇది కనిపిస్తుంది. అంటే రెండు కూడా బ్లూనే, కాకపోతే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫినిక్స్ సంబంధించిన బ్రాండింగ్ ఉండడం మీరు గమనించవచ్చు. సో ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే పైన ఒక కవర్ ఉంది. సో ఈ కవర్ మీకే. సో లోపల వైపు మనకు ఈ కీబోర్డ్ గురించి మాట్లాడినట్టు, ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడితే బాగానే ఉంది. కీబోర్డ్ యొక్క ఫీల్ కూడా బాగానే అనిపిస్తుంది. మరి ల్యాప్టాప్ పేరు మనకు ఇక్కడ స్లిమ్ కాబట్టి చూడండి ఎంత స్లిమ్గా ఉంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే Type-C పోర్ట్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ మనకు HDMI పోర్ట్తో పాటు USB పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు మనకు SD కార్డు స్లాట్ని మిస్ చేయకుండా ఒక మైక్రో SD కార్డు వేసుకునే విధంగా, తర్వాత Type-C పోర్ట్ పవర్ ఛార్జ్ చేసుకోవడానికి, దాని తర్వాత ఇంకొకటి USB పోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ల్యాప్టాప్ని ఒక్క హ్యాండ్ తోటి ఇట్లా లేపొచ్చా అని అంటే ఇట్లా మనం ఒక్కసారి లేపొచ్చు. కాకపోతే ఇక్కడ సపోర్ట్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటెల్ కోర్ i5, తర్వాత ఇంటెల్ ఐరిస్ గ్రాఫిక్ కార్డ్ తోటి అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి దీన్ని మనం బూట్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేసి పట్టుకుంటాను. సో మరి దీనిలో ఛార్జింగ్ ఉంటే బూట్ అవుద్ది, లేకపోతే పోయి మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో మరి నేను ఛార్జింగ్ చేసేసి సెటప్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చేస్తా. సో ఫ్రెండ్స్, మరి సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో బూటింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మరి మొత్తం ఈ ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ దాకా వంగట్లేదు, కానీ పర్లేదు బాగానే ఉంది. సో మరి దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 300 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. సో మరి మన డే టు డే లైఫ్ యూసేజ్ గురించి మాట్లాడినట్టయితే ఈ బ్రైట్నెస్ అనేది సరిపోద్ది. మరి సైడ్కి వెళ్ళి చూస్తే మనకు అంత బాగా కనిపించకపోవచ్చు, కానీ ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మాత్రం ఇది బాగానే కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు వెబ్ క్యామ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి దాని క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. దానికంటే ముందు ఇక మనం ఇక్కడ దీని కింది వైపు గురించి మాట్లాడినట్టయితే చుట్టూ బెజిల్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. కింది వైపు ఇక్కడ ఇన్ఫినిక్స్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. దాని తర్వాత దీని యొక్క హింజ్ గురించి మాట్లాడినట్టయితే దీని క్వాలిటీ కూడా పర్లేదు. ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే బాగానే అనిపిస్తుంది. సో మరి దీని స్పీకర్ గిల్స్ అనేవి కింద ప్రొవైడ్ చేశారు. సో మొత్తానికి వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇది చాలా స్లిమ్గా ఉంటుందని చెప్తున్నారు కదా. సో 14.8 mm మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. సో వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 1.24 kgs మాత్రమే ఉంటుంది. సో మరి మనం ల్యాప్టాప్ ఎందుకు కొనుక్కుంటామంటే కంప్యూటర్ వదిలేసి బ్యాటరీ బ్యాకప్ కోసం. ఒకప్పటి గురించి మాట్లాడితే ల్యాప్టాప్ని ఛార్జ్ చేయాలంటే అది ఒక పెద్ద టాస్క్, చాలా ఎక్కువ టైం తీసుకునేది. ఎలాగైతే మొబైల్లో ఛార్జింగ్ టెక్నాలజీ పెరుక్కుంటూ పోయిందో ఇందులో కూడా మనకు 65 వాట్స్ దాకా అయితే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చేసింది. సో ఒక 55 మినిట్స్ ఛార్జ్ చేస్తే ఇది మనకు 60% వరకు అయితే ఛార్జ్ అయిపోద్ది. సో అలా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం, అంటే వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు అంటే ఒక 9 నుంచి 10 గంటలు వాడుకోవచ్చు మొత్తం ఫుల్గా ఛార్జ్ అయింది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి 10 గంటలు ఉన్నారు కాబట్టి ఒక 2-3 గంటలు మనం తీసేద్దాం. అంటే ఒక 7 గంటల వరకు అయినా సరే మనము ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత వాడుకోవచ్చు. సో 7 గంటలు అంటే మంచి విషయమే, బాగానే వర్క్ అవుద్ది అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో ఇక దాంతోపాటు దీనిలో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటెల్ 11th జనరేషన్ సంబంధించిన ఇంటెల్ i5 ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. 8 CPUs ఉంటాయి దీనిలో. నెక్స్ట్ ఇక మనకు ఇంతకుముందు నేను చెప్పినట్టు 16 GB ర్యామ్, 512 GB SSDని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసేసారు. ఇక మరొకసారి దీనిలో వీడియోస్ని కూడా ప్లే చేసి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది.
అన్నీ కూడా కలర్స్ ప్రాపర్గానే కనిపించేస్తున్నాయి. వివింగ్ యాంగిల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే సైడ్ నుంచి చూస్తే అంత బాగా బ్రైట్గా కనిపించకపోవచ్చు, కానీ ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మాత్రం చాలా బ్రైట్గా క్లియర్గా అయితే కనిపించేస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఒకసారి వెబ్ క్యామ్ని కూడా టెస్ట్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మీరు వెబ్ క్యామ్ చూసుకున్నట్టయితే వెబ్ క్యామ్ క్వాలిటీ అనేది ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అంటే అన్ని కలర్స్ అనేవి ప్రాపర్ కనిపించట్లేదు, కానీ ఇక మనమైతే మేనేజ్ చేసేయచ్చు. ఎదుటి వాళ్ళతో మనం వీడియో కాల్ మాట్లాడేటప్పుడు మనం ఉన్నామని చెప్పేసి అయితే వాళ్ళకి అర్థమైపోద్ది. సో మరి ఇది నెక్స్ట్ దీంతో వెబ్ క్యామ్ తోటి మనం ఎదుటి వాళ్ళతో కాల్ మాట్లాడేటప్పుడు అదే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించేసింది. నెక్స్ట్ దీనిలో మనకు ఇక్కడ బ్యాక్ లైట్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో మనకు ఫంక్షన్ ప్లేస్ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది, కాకపోతే ఇక్కడ మాత్రమే మనకు ప్రాపర్ కనిపిస్తుంది. సో ఇక్కడ లైటింగ్ మొత్తం దీనిపైన ఉన్న కారణంగా అది నేను ప్రాపర్గా యూజించలేను, కాకపోతే అదైతే ఉంది దీనిలో. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు వెబ్ క్యామ్ దగ్గర కూడా ఈ లైట్స్ రెండు ఆన్ కావాలనుకోండి, ఫంక్షన్ బటన్ ప్రెస్ చేసి దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ వెబ్ క్యామ్ దగ్గర కూడా రెండు లైట్స్ అనేవి ఆన్ అవుతున్నాయి. సో దీన్నే వీళ్ళు డ్యూయల్ స్టార్ లైట్ కెమెరా అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే 2 స్టార్స్ వస్తున్నాయి కదా మనం పైన ఇట్లా ప్రెస్ చేసేస్తే, సో 2 స్టార్స్ వచ్చాయి కాబట్టి డ్యూయల్ స్టార్ అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి ల్యాప్టాప్ యొక్క అన్బాక్సింగ్. మరి ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే నిజంగానే చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా ఈజీ క్యారీ చేసుకోవచ్చు. దాని తర్వాత బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ మనకు దీనిలో వెబ్ క్యామ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మరి ఎవరైతే వీడియో కాల్ మాట్లాడుకోవాలనుకుంటారో, దాంతోపాటే చిన్న చిన్న ఫోటోషాప్ లైట్ ఎడిటింగ్ వర్క్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే బాగానే పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఆఫీస్ వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. సో మరి దీనిలో i3 వేరియంట్ ఏదైతే ఉంటుందో అది ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఉండే i5 వేరియంట్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది. అన్ని రకాల ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, కానీ దాని బదులుగా వీళ్ళు i5కి సంబంధించిన 11th జనరేషన్ ప్రాసెసర్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి మీకు ఈ ల్యాప్టాప్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. మీరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.